ఈరోజు దేవుని మాట కీర్తన గ్రంథం 24వ అధ్యాయం 9వ వచనం. గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకునుడి. ప్రేమైన దేవుని మాట వింటున్న వాళ్ళారా, గుమ్మములారా మీ తలలు పైకెత్తుకునుడి. ఇప్పటి వరకు పరిస్థితులను బట్టి, అనుభవాలను బట్టి, స్థితిగతులను బట్టి, బాధలను బట్టి, కష్టాలను బట్టి, కన్నీటిని బట్టి తలలు క్రిందకు ఉంచుకున్న పరిస్థితులు నా జీవితంలో, నీ జీవితంలో. మరి దేవుడు గుమ్మంలారా మనల్ని దేవుని యొక్క సంఘంలో గుమ్మములుగా చేశాడు దేవుడు. ప్రతి ఇంటికి గుమ్మము చాలా ప్రాముఖ్యమైనది. గుమ్మం లేకపోతే ఆ ఇంటికి అందం ఉండదు. మరి దేవుని సంఘంలో ఆయన ప్రేమించే సియోనులో నిన్ను నన్ను వాక్యం వింటున్న మనల్ని ఏ రీతిగా చేశాడు? గుమ్మములుగా మలిచాడు ఆయన. గుమ్మములు ఎంతో శక్తివంతమైనవి. మరి దేవుడు ఏమని పిలుస్తున్నాడు? గుమ్మములారా మీ తలలు పైకెత్తుకొనుడి. మరి మనం ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి మన తలలు పైకెత్తే కృపను దేవుడు అనుగ్రహించాడు. పురాతనమైన తలుపులారా, పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు. పూర్వకాలపు దినములలో దేవుడి యొక్క ప్రవేశం లేక, స్థితిగతిలో మార్పు లేక, అనుభవాల్లో మార్పు లేక సతమతమవుతున్న పరిస్థితులను జ్ఞాపకం చేసుకుని ఆయన ఎంతగానో ప్రేమించాడు. ఆయన ప్రేమకు అర్హులుగా చేసుకున్నాడు. ఆయన కృపను బట్టి ఆయన మనల్ని ప్రేమించి ఈ లోకానికి వచ్చాడు. సిలువలో కాచిన రక్తధారల ద్వారా మనల్ని ఆయనకు కుమార్తెలుగా, కుమారులుగా చేసుకున్నాడు. మహిమగల రాజు ప్రవేశించినట్లు పురాతనమైన తలుపులారా. ఈ యొక్క తలుపులు ఎటువంటివి? పురాతనమైన తలుపులు. మరి ఇప్పటి వరకు అనుభవాల్లో మార్పు లేదు, స్థితిగతిలో మార్పు లేదు. ఎప్పుడు చూసినా అవే పరిస్థితులు, అవే స్థితిగతులు అనుకొని బాధపడుతున్న పరిస్థితులను దేవుడు గమనించాడు. పురాతనమైన తలుపులారా మహిమగల రాజు ప్రవేశించినట్లు మిమ్మును లేవనెత్తుకొనుడి. మన ఆత్మీయ జీవితాన్ని లేవనెత్తాలి. ఒకవేళ ఆత్మీయ జీవితము తక్కువ స్థితిలో ఉందేమో, ఇంకా అవిశ్వాసంగా ఉందేమో, అపనమ్మకంగా ఉందేమో, ఆత్మదేవుడు ఈరోజు నీతో, నాతో ఆయన స్పష్టంగా మన ఆత్మలతో మాట్లాడుతున్నాడు. మన హృదయాలతో, మన హృదయంలో ఆయనను కొలువై ఉంచుకోవాలి. మహిమగల రాజు ప్రవేశించినట్లు. ఎప్పుడైతే దేవుడు మన హృదయంలోకి ప్రవేశిస్తాడో మనతో పాటు మన ఇంట్లో కూడా ఆయన ఉంటాడు, మన కుటుంబ సభ్యుల్లో ఉంటాడు. మరి ఈ సత్యాన్ని గ్రహించినట్లయితే దేవుడు చేసే ఆశీర్వాదాలు మనము పొందుకొని తృప్తి పొందే వారంగా ఉంటాము. ఆయన ఆశీర్వాదాలు, ఆయన కృప మనపై నిండుగా మెండుగా కుమారించాలనే ఉద్దేశంతో ఆయనను ప్రవేశించడానికి మనము వీలుగా ఏం చేయాలి? తలుపులు తెరవాలి. హృదయం అనే తలుపులను తెరిచి ఉంచాలి. తెరిచినప్పుడు అందులో ఏముండాలి? కేవలము శుభ్రంగా ఉండాలి. వేరొకటి ఉంటే మహిమగల రాజు ప్రవేశించడానికి వీలు ఉండదు. అడ్డులు, ఆటంకాలు ఏమైనా ఉంటే వాటిని తొలగించుకొని మహిమగల రాజు ప్రవేశించినట్లు మన హృదయం అనే తలుపులను తెరుచుకొని ఉంచితే ఆయన మన హృదయంలోకి ప్రవేశిస్తాడు. మిమ్మును లేవనెత్తుకొనుడి. మనము లేవనెత్తుకోవాలి. ఆ పురాతనమైన పరిస్థితులను ఏం చేయాలి? ఆత్మీయ జీవితాన్ని నూతనపరుచుకోవాలి, వృద్ధిపరుచుకోవాలి. అప్పుడు ఆ మహిమగల రాజు మనలోకి ప్రవేశిస్తాడు, మన కుటుంబంలో మనతో ఉంటాడు. ఆయన ఎన్నో అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు చేస్తాడు. లోకమంతా ఎదురు చూస్తున్నప్పటికీ, ఏం జరుగుతుందా అని చూస్తున్నప్పటికీ మన దేవుడు గొప్ప దేవుడు. ఆయన
చేసిన కార్యాలు స్థిరము శాశ్వతమైనవి. దేవుడు గొప్ప కార్యాలు చేస్తూ మన జీవితంలో ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించే దేవుడుగా ఉన్నాడు. అయితే లోకం చూస్తున్నట్లు మన యొక్క ఇంటి ప్రక్కన కావచ్చు, మన వీధిలో కావచ్చు, మన ఊర్లో కావచ్చు, మన స్నేహితులే కావచ్చు, బంధువులే కావచ్చు, తెలియని వారే కావచ్చు, మన గురించి ఏం జరుగుతుందా అని చూస్తూ ఉంటారు. కానీ గొప్ప దేవుడు మనతో ఉన్నాడు. ఆ మహిమగల రాజు మన కుటుంబంలోకి ప్రవేశిస్తున్నాడు, మన హృదయంలోకి ప్రవేశించాడు. మనం సురక్షితము, మనం ఆశీర్వాదాలు పాత్రులమయ్యాము. దేవుడు ఆ నిండైన ఆశీర్వాదాలు మనపై కుమ్మరిస్తున్నాడు. మనకు భయం లేదు, భీతి లేదు. దేవుని యొక్క కృప మనతో ఉంది. కాబట్టి మనం ఏం చేయాలంటే, మనం ఆశీర్వాదాలు పొందుకునేలాగిన ఆయనను తలుపులు తెరిచి ఆయనను లోపలికి ఆహ్వానిస్తే మన జీవితాలు ధన్యమవుతాయి. దేవునికి వందనాలు. ప్రార్థిస్తున్నాం. మహాప్రేమగల తండ్రి, కృపగల నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి ప్రభువా తండ్రి, మాతో ఉంటున్నందుకు ఇష్టపడుతున్న దేవానికి ఎన్నో వందనాలు, స్తోత్రాలు. వాక్య వింటున్న ప్రతి ఒక్కరిని ఆశ్రయించి దీవించి నీ దీవునితో నింపండి అయ్యా. నీకు ఎన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.